సండే తర్వాత మళ్ళీ సండే వచ్చే వరకు అయితే మనం నాన్ వెజ్ అస్సలు తినకూడదు అని అనుకుంటామండి. కానీ మనం అనుకుంటాం కానీ అస్సలు అలా ఉండలేకపోతామండి. ఎందుకనో తెలియదు కానీ ఈరోజైతే మంచిగా మొన్న సండే అట్లా చికెన్ తిన్నామనేసి ఈరోజైతే చట్నీ చేశానండి. కానీ చూడండి చట్నీ అయితే తినబుద్ధి అవ్వలేదండి. చట్నీ కాంబినేషన్ ఆమ్లెట్ అయితే బాగుంటుందని ఎగ్స్ అయితే తీసుకొచ్చామండి. వామ్మో ఎగ్స్ రేట్ అయితే చాలా పెరిగిపోయాయి. ముందుగా అయితే ఒక ఎగ్ అయితే వేసుకొని టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఉప్పు, పసుపు వేసుకొని అయితే మంచిగా ఎగ్ మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంచిగా ఎగ్ మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో ఎగ్ ఆమ్లెట్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మనకైతే కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే మీరు ఎంతమంది ఇలా సండే తర్వాత నాన్ వెజ్ తినొద్దు అని మధ్యలో నాన్ వెజ్ తింటారో, మీకు ఎంతమందికి ఇలా అనిపిస్తుందో మాకైతే కామెంట్ చేయండి. మీరైతే తప్పకుండా ఈ ఆమ్లెట్ అయితే ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి ప్లీజ్.